హలో గుడ్ మార్నింగ్, నేను మీ చందుని డైరెక్టర్ని. ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఇది వచ్చేసి 30th హైదరాబాద్ బుక్ ఫేర్ 2025. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇది బుక్ ఫేర్ అన్నమాట, ఎగ్జిబిషన్. సో ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఎన్టీఆర్ స్టేడియంలో. ఇప్పుడు ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఆ బుక్ స్టాల్ ఎలా ఉంది, ఏంటి, అక్కడ ఏమేమి బుక్స్ దొరుకుతున్నాయి, మొత్తం అన్ని డీటెయిల్ మొత్తం అన్నీ మీకు ఇస్తాను. ఈ వీడియోలో ఉంటాయి, మిస్ కాకుండా చూడండి మొత్తం. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దామా, అసలు టికెట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏం సంగతి అన్నది అన్ని మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకే రైట్. ఫ్రెండ్స్, ఇది ఎన్టీఆర్ స్టేడియంకి ఎంట్రన్స్ అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉన్నారు. ఇవాళ హాలిడే అవ్వడం వల్ల చాలా జనాలు వచ్చారు. బుక్ చూసారు కదా, బండిలు ఎలా ఉన్నాయి, మొత్తం పార్కింగ్ అంతా ఫుల్గా ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఎంట్రీ అవ్వగానే మనకు టోటల్గా పెద్ద బ్యానర్ కనబడుతుంది, పుస్తకాల పండుగ అని, హైదరాబాద్ బుక్ ఫేర్ అని చెప్పేసి. సో ఇలా రాగానే స్టేడియం లోపల ఫస్ట్ ఇక్కడ మొత్తం అన్ని చిన్న చిన్న స్టాల్స్ పెట్టారన్నమాట. ఫుడ్ స్టాల్స్ కానీ అన్ని డీటెయిల్గా అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఏ స్టాల్స్ ఏంటి అన్ని డీటెయిల్గా మీరు చూస్తాను తర్వాత. సో బట్టల కాడికెళ్ళి మొత్తం అంతా డెకరేటివ్ ఐటమ్స్, బ్యాగ్స్, ఇంకా ఇవి అగరబత్తులు స్టాండ్స్, ప్రతి ఒక్కటి ఇంటికి కావాల్సిన వస్తువులు కాడికెళ్ళి అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ స్టాల్స్ పెట్టారన్నమాట. బయటనే బుక్ ఫేర్ వచ్చేసి లోపల నడుస్తుంది, గేట్ లోపల. దానికన్నా ముందే ఈ స్టాల్స్ అన్నీ మనకు వెల్కమ్ చెప్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇవాళ చాలా రష్గా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రియల్ ఎస్టేట్ సంబంధించింది. సో టోటల్లీ పబ్లిసిటీ అయితే టోటల్గా చాలా బాగుందండి మొత్తం ఎగ్జిబిషన్. టికెట్ కూడా చూస్తున్నాం, టికెట్ కూడా చాలా తక్కువ ధరలో ఉన్నట్టున్నాయి. టికెట్ ఏంటి, ఏం సంగతి, ఎంత ఉంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూడండి, తిండి కావాల్సిన వస్తువులు, స్పెషల్ హల్వాలు, పూతరేకులు, డైనో, డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం స్టాల్స్ అన్ని నిండిపోయండి. ఫ్రెండ్స్, మనం ఆఖరికి టికెట్ అయితే తగ్గించుకున్నాం. ఇదిగోండి టికెట్ 10 రూపీస్. సో లోపలికి వెళ్ళడానికి కూడా చూడండి లైన్ ఎలా ఉన్నారో. లైన్ ఇదంతా లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్న వాళ్ళు లైన్. దగ్గరకు వచ్చేసాము ప్రమాణంలో. చూద్దాం, జనాలు అయితే ఉన్నారు. నా ముందు ఒక 10 మంది ఉన్నారు ఇంకా. సో ఫ్రెండ్స్, మొత్తానికి లోపలికి వచ్చేస్తాం మనము. బాబా చాలా బాగుందండి. సో ఇవి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఉన్నాయి. ఇక్కడ సపరేట్గా బాలోత్సవం, తెలంగాణ బాలోత్సవం అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ స్టేజ్లో. దాని చుట్టుముట్టు మొత్తం స్టాల్స్ అండి. చూద్దాం, చూడండి ఎలా ఉన్నాయి స్టాల్స్ అన్నీ. ఇక్కడ కూడా అంతా జనాలు.
సో లైన్గా చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ పక్కనే హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు. హెల్త్ క్యాంపు, తెలంగాణ హెల్త్ క్యాంపు. ఇది వచ్చేసి తెలంగాణ సాంస్కృతిక శాఖ వాళ్ళు పెట్టిన బుక్ స్టాల్ అండి. సో ఇక్కడ అన్ని తెలంగాణకు సంబంధించిన బుక్స్ అనమాట మొత్తం. రామప్ప దేవాలయం అంటే దేవాలయానికి సంబంధించిన మొత్తం అంటే హిస్టరీ మొత్తం ఇందులో ఉన్నట్టుంది. సో అలాగే పివి నరసింహారావు గారి బుక్స్, ఆయన రాసిన బుక్స్ అనుకుంటాను. సో టోటల్లీ తెలంగాణకు సంబంధించిన హిస్టరీ బుక్స్ అనమాట ఇవన్నీ మొత్తం. తెలంగాణ సాంస్కృతిక సపరేట్గా పెట్టినట్టు స్టాల్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం, ముందుకు వెళ్దాం. వచ్చేసి తెలంగాణ సాహిత్య అకాడమీ అంట. తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళకి సంబంధించిన బుక్స్ స్టాల్స్ అనమాట. తెలంగాణ పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన స్టాల్ ఇది. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది బుక్ పేరు వచ్చేసి వొకేషనల్ స్టడీస్ అన్నమాట. సమగ్ర శిక్షకు సంబంధించిన మొత్తం తెలంగాణకు సంబంధించిన మొత్తం అన్ని పిల్లలు పెట్టిన స్టాల్ ఇది. వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నడిపేది మొత్తం. గవర్నమెంట్ సంబంధించిన లైబ్రరీస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, గవర్నమెంట్ లైబ్రరీస్లో ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన పుస్తకాలు మొత్తం, ప్లస్ మెంబర్షిప్ గురించి కూడా డీటెయిల్స్గా అక్కడ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం మనకు డీటెయిల్గా. సార్ నమస్కారం సార్. నేను టీవీ అడ్డా ఛానల్ నుంచి వస్తున్నాను సార్. నేను ఇక్కడ మొత్తం షూట్ చేస్తున్నాను. ఇక్కడ లైబ్రరీకి సంబంధించిన మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అని ఉంది. సో దీని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా సార్? ఒక్క నిమిషం అండి, చెప్పండి సార్. అది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 1891 సంవత్సరం 1891లో సయ్యద్ హుస్సేన్ మౌల్వీ బిల్గ్రామీ మహానుభావుడు మన నిజాం రాజు ఆస్థానంలో ఎడ్యుకేషనిస్ట్గా ఉన్న పెద్ద మనిషి, ఆయన స్థాపించిన పర్సనల్ లైబ్రరీ అండి. తదుపరి 100 సంవత్సరాల పైన చరిత్ర గల ఈ లైబ్రరీ కాబట్టి ఈ లైబ్రరీలో దాదాపు 5 లక్షల పుస్తకాలు ఉంటాయి. ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అన్ని లాంగ్వేజెస్లో అంటే అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం లాంటి, హిందీ
మంచి మంచి అపురూప గ్రంథాలు అంటే రేర్ బుక్స్, అట్లాగే పీరియాడికల్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, అన్ని రేర్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ కూడా, అట్లాగే డిజిటలైజ్డ్ మేనర్లో కూడా మనకు రేర్ బుక్స్ యొక్క డేటాను మీకు అంటే వచ్చిన పాఠకులకు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్టాల్లో ఇదేంటంటే మన గవర్నమెంట్ స్టాల్ ఇది, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మా చైర్మన్ గారైన డాక్టర్ రియాజ్ గారి తరఫున, వారి ఆధ్వర్యంలో ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అపురూప గ్రంథాలు అంటే 400 సంవత్సరాల పైసలకు ఉన్న పుస్తకాలను ఇంగ్లీష్లో, సంస్కృతంలో, ఉర్దూలో, అట్లాగే తాళపత్ర గ్రంథాలు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా పబ్లిక్ సందర్శనార్థమై ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుస్తకాలు రేర్ బుక్స్ని అందరికీ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేసి పెట్టడం జరిగింది. దాంతోపాటు మెంబర్షిప్ డ్రైవ్ కూడా, అంటే 150 రూపాయలు మెంబర్షిప్ తీసుకున్నట్టయితే లైబ్రరీలో అది ఫర్ ఎవర్ అంటే లైఫ్ టైం మెంబర్షిప్, 2 పుస్తకాలు బారో చేసుకోవడానికి అవకాశం. దాంతోపాటు 15 రోజులు డ్యూ డేట్ ఉంటుంది. తదుపరి 15 రోజుల తర్వాత మళ్ళీ పుస్తకాన్ని రిటర్న్ మళ్ళీ తీసుకొచ్చి వేరే పుస్తకాలు తీసుకోవచ్చు. అట్లాగే ఇయర్లీ వన్స్ వచ్చి 50 రూపాయలు రెన్యువల్ ఫీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా వచ్చి, ఇది గవర్నమెంట్ పబ్లిక్ లైబ్రరీ కాబట్టి, పబ్లిక్ లైబ్రరీ ఓపెన్ యాక్సెస్ ఉన్న లైబ్రరీ కాబట్టి ఎవరైనా వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. వీలైనంత వరకు లైబ్రరీలను, పౌర గ్రంథాలయ పబ్లిక్ లైబ్రరీస్ని వినియోగించుకోవడానికి ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశం, ఇది సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గ్రేడ్ 1 లైబ్రరీయన్ కేసరి హనుమాన్ నా పేరు. చూశారు కదా సార్ చెప్పిన విషయాలన్నీ. సో టోటల్ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. సార్ అన్నారు ఇక్కడ టోటల్ బుక్స్ అన్ని పాత సంబంధించిన బుక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఒకసారి చెక్ చేద్దాం బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఓ 1897 అంటే గెస్టెడ్ సంబంధించిన గెస్టెడ్ ఆఫ్ ఇండియా అప్పుడు సంబంధించిన బుక్ ఇది, నిజాం కాలం టైంది. తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, అలాంటి బుక్స్ అండి, పాత కాలం బుక్స్ ఇవి. సో ఈ రుక్మాంతగత చరిత్ర అట, అలాగే భగవద్గీత కూడా ఈ తాళపత్ర అక్కడ స్టాల్లో పెట్టారు చూడడానికి. చాలా 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 ఎక్సైట్గా ఉంది చూడడానికి మాత్రం. ఈ డేట్కి సంబంధించిన సార్ ఇది తాళపత్రాలు రాయడానికి ఉపయోగించి గంటములు అంటారు సార్. గంటములు అంటే ఇవి వచ్చేసి ఈ తాళపత్రాలు ఏదైతే రాశారో వాటి పెన్స్ అనమాట. ఈ వీటితోనే ఆ తాళపత్రాలు
బ్రెయిన్లీ పుస్తకాలు ఒక 50 ఇవ్వండి కనుచూపులు లేని వాళ్ళ కోసం 50 మళ్ళీ ఇస్తా కాదు సార్. రైలు పుస్తకాలు సార్ ఇవి. ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్రెయిన్లీ ఇది చందమామనండి చాప్టర్ 1 అవునండి చందమామ. చందమామ చాప్టర్ 1 అవును సార్. మళ్ళీ ఇస్తాను 50. ఇది ఎవరు నువ్వే 50 ఇచ్చలేకపోతే రైలు బుక్స్ సార్ ఇది వచ్చేసి బ్లైండ్ పీపుల్ వాళ్ళకి. ఇది సెక్షన్ వచ్చేసి మాకు లైబ్రరీలో అందుబాటులోకి వచ్చింది. సిటీ సెంటర్ లైబ్రరీ సార్, అశోక్ నగర్ మా బ్రాంచ్ వచ్చేసి. దాంట్లో ఒక సెక్షన్ అనేది ఓపెన్ చేసింది సార్. దాంట్లో ఉన్నాయి ఈ పుస్తకాలు. ఇట్లాంటి ఎగ్జిబిషన్లో పెడితే మాకు కూడా రేర్ బుక్స్లో పెడితే మాకు కూడా వస్తాయని కలిసి వస్తుందని పెట్టాము సార్. మెంబర్షిప్స్ కూడా తీసుకోవచ్చు ఇందులో పెట్టాము. అందులో ఇది ఇక్కడ అశోక్ నగర్లో ఉందా? అవును సార్, అశోక్ నగర్ అశోక్ నగర్ లైబ్రరీ అవును రైట్. సార్. ఓకే అండి రైట్ రైట్ చాలా చాలా బాగుంది. తప్పకుండా అశోక్ నగర్ లైబ్రరీ ఉంటాయి అక్కడ ఉంటాయంట. ఒకసారి వెళ్ళండి, అక్కడికి కూడా వెళ్ళి. మెంబర్షిప్ చాలా తక్కువ ఉంది, చాలా ఫీజు ఇయర్లీ 150 రూపీస్ అంట, అంతే 150 రూపీస్ అంట అశోక్ నగర్లో కూడా. సో కంపల్సరీ సిటీలో 90 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకోటి సిటీలో 90 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని ఓన్లీ 100 రూపాయలు మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్. ఎక్కడ పోయినా కానీ 100 రూపీసే. 100 రూపీస్ లైఫ్ టైం మెంబర్షిప్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. చూసారు కదా, స్టాల్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మొత్తం వివరాలను తెలుసుకున్నారు కదా, చాలా చాలా బాగుంది. ఇలాంటివి కూడా మెంబర్షిప్ తీసుకుంటే కంపల్సరీగా లైఫ్ టైం అంటే మొత్తం 1 ఇయర్ కూడా కాదు, లైఫ్ టైం మెంబర్షిప్ 100 రూపీస్ ఓన్లీ. ఇది ఎంతమంది ఉపయోగిస్తున్నారో మనకు తెలియదు కానీ చాలా బాగుంది.
ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి తెలుగు వికీపీడియా అండి. 17th స్టాల్ తెలుగు వికీపీడియా వాళ్ళు పెట్టింది. ఈ స్టాల్లో మనకు ఏంటంటే తెలుగుకు సంబంధించి వికీపీడియా అంటే చాలామంది తెలుసు కదా, ఆ వికీపీడియా ఎలా ఉంటుంది, ఏంటి సంగతి, అది ఎలా నేర్చుకోవాలి ఏంటి అన్న టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఇక్కడ వికీపీడియా ఫ్రీగా కూడా నేర్పిస్తారంట. తెలుగులో ఎలా ఉంది అంటే వికీపీడియా అంటే జస్ట్ లైక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నట్టు. ఇంతకుముందు ఈ ఏఐ రాకముందు మొత్తం వికీపీడియానే కదండి మొత్తం ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఈ వికీపీడియాకి సంబంధించి చెక్ చేస్తుండే. సో అది అలాంటిది అన్నమాట ఇది. ఈ స్టాల్కి సంబంధించిన వికీపీడియా వచ్చేసి ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారట ఆన్లైన్లో. సో దానికి సంబంధించిన స్టాల్ ఇది టోటల్లీ. వెరీ గుడ్, చాలా బాగుంది. మీ ఫౌండేషన్ స్టాల్, ఇండస్ట్రీ ఫౌండేషన్ స్టాల్లో మన ప్రజాకవి ఇండస్ట్రీ గారు ఉన్నారు కదా, సో ఆయనకు సంబంధించిన స్టాల్. సో ఆయన రచించిన బుక్స్ అనుకుంటాను టోటల్లీ ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఇండస్ట్రీ గారు నిప్పులు నాకు ఈ ఇండస్ట్రీ గారు రచించింది. సో ఆయనకు సంబంధించిన బుక్స్ మొత్తం, ఆయన రచించిన బుక్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి మొత్తం. హసిత భాష ఇండస్ట్రీ ఇది ఒకటే ఇండస్ట్రీ గారి బుక్. ఇండస్ట్రీ గారి బుక్ ఇది చాలా ఫేమస్ ఉన్నట్టుంది. టోటల్ ఇది వచ్చేసి దీని ఎంఆర్పీ వచ్చేసి 1200, బట్ ఈ స్టాల్ స్పెషల్ డిస్కౌంట్ కింద 1000 రూపాయలకి వేస్తున్నట్టున్నారు ఇది డిస్కౌంట్ కింద. సో ఎవరైనా కావాలనుకుంటే స్టాల్ నంబర్ 19 అండర్ గ్రౌండ్ గద్దర్ గారి లష్కర్ మాపల్లి ఇన్ని టోటల్ గద్దర్ గారు రచించిన పాటలు అండి, రచించిన బుక్స్ అండి. సో అంబేద్కర్ గారికి సంబంధించి టోటల్ బుక్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. పాలధార పాట పేరు బుక్ పేరు గద్దర్ గారు, గద్దర్ యాత్ర పాలధార. చాలా బాగుంది బుక్ స్టాల్ కూడా.
ఈ వీడియో కొంచెం చాలా పెద్దగా అవుతుంది, కానీ చాలా యూస్ఫుల్ వీడియో ఇది. అందరూ తప్పకుండా చూడాలి, తప్పకుండా విజిట్ అవ్వాలి. బుక్ ఫేర్ ఎక్కడ జరిగినా కానీ బుక్ ఫేర్ మాత్రం మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు. ఇది వచ్చేసి మొత్తం అంతా ఇది తెలంగాణ సురక్ష పబ్లికేషన్స్ అంట. అంటే మీన్స్ తెలంగాణలో మంచి మొత్తం ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి, పోలీసుకి సంబంధించిన స్టాల్ ఇది. డ్రగ్స్కి సంబంధించి అగెనెస్ట్గా ఉంటే ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలంటండి. ఎన్రోల్ చేసుకుంటే మనకు ఒక పిక్ చేసి ఇస్తారు. పిక్ తీసి మన ఫోటో తీసి మన అగెనెస్ట్ అని చెప్పేసి డీటెయిల్ వాళ్ళ పిక్ మనకి ఇస్తారనమాట. సో ఒకసారి మనం కూడా దిగి చూద్దామంటారా? ఎవరైనా సరే డ్రగ్స్ అగెనెస్ట్గా ఉంటే ఉన్నారు అని శపథం చేస్తే ఇక్కడ వచ్చేసి ఆమె ఎన్రోల్ చేసుకోమని చెప్పారు. ఎన్రోల్ చేసుకుంటే మనకు ఫ్రీ ఫోటో ఒకటి ఇస్తున్నారు. సో మనం ఈ తెలంగాణకు సంబంధించిన డ్రగ్స్ ఇలాగైనా తరిమి కొట్టాలి అనుకుంటే ఎన్రోల్ చేసుకున్నాం. మనమే ఎన్రోల్ చేసుకున్నాం ఒకసారి. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఏంటి సార్? సార్ ఇది యాంటీ డ్రగ్స్ సోల్జర్ లాగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, కిడ్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తరఫు నుంచి. ఓకే, దానికోసం మా డైరెక్టర్ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ అవేర్నెస్ చేయడానికి వచ్చాము. ఓకే సార్. సో ఇందులో ఎన్రోల్ చేసుకుంటే ఏంటి? ఏం లేదు సార్, ఇవాళ రేపు పిల్లలు డ్రగ్స్ తీసుకొని చెడిపోతున్నారు కదా, వాళ్ళకి తెలియకుండానే అందులో దాని మాయలో పడి వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇది ఒక మా పరంగా గవర్నమెంట్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకోవడం వల్ల ఇలా అవుతుందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఇనిషియేటివ్. ఓకే, సో డ్రగ్స్ గురించి అవేర్నెస్ టోటల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ టోటల్ జనాలకి సర్టిఫికేట్ ఇంకో ఫోటోగ్రాఫ్ తో వాళ్ళని ఇంకా ఇనిషియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా కొద్దిగా అవేర్నెస్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకోవడానికి కనీసం దీనికోసమైనా వాళ్ళు వచ్చి ఏంది అని తెలుసుకుంటారని. రైట్ డెఫినెట్లీ చాలా బాగుంది. ఇనిషియేషన్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. సో నేను ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు బిఆర్ చంద్రశేఖర్. కదా మన పేరు మీద సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సర్టిఫికేట్తో పాటు మనం పిక్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మన పిక్ ప్రింట్అవుట్ తీసేస్తారట, చూద్దాం. కానీ ఈ ఇనిషియేటివ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది ఉండాలి కంపల్సరీగా. మెయిన్గా ఇప్పుడు జనాలకి, పిల్లలకి అసలు డ్రగ్స్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, ఆ అవేర్నెస్ కంపల్సరీగా తెలియాలి వాళ్ళకు. ప్రత్యేకంగా ఈ అవేర్నెస్ గురించే ఇది ప్రోగ్రాము. చిన్నపిల్లల అవేర్నెస్ ఉండాలి కంపల్సరీగా ఈ జనరేషన్కి. సో మన పిక్ కూడా ఇచ్చారంట, చూద్దాం. పిక్ రెడీగా అయిందంట.
సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టాల్ ఇది 99 స్టాల్ నెంబర్ 99లో పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆయిల్ పెయింటింగ్స్ వేస్తుంటారు కదా, ట్రైనింగ్ ఇస్తుంటారు. జేఎన్టీకి సంబంధించినది ఇన్స్టిట్యూట్. వావ్, సూపర్ ఉన్న పెయింటింగ్స్. She done any drawing before? At school or at home? yes. She is doing. And also, you might not show you that. దానికి సంబంధించిన బేసిక్స్, ఇన్స్టిట్యూట్ గురించి డీటెయిల్స్, మొత్తం ఫౌండేషన్ గురించి మొత్తం స్కిల్స్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు క్లాసెస్. సో దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 లెవెల్స్ ఉన్నాయి డ్రాయింగ్ సంబంధించి. తక్కువ ఫీజుతో జస్ట్ 8,000 రూపీస్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ వచ్చేసి జస్ట్ 10,000 రూపీస్తో, 12,000 రూపీస్ వచ్చేసి ఏజ్ వచ్చేసి చిన్నపిల్లలకి అన్నమాట నేర్పిస్తున్నారు. ఫ్రీ హ్యాండ్ బేసిక్స్. దీంట్లో పిల్లలకు సంబంధించిన వాళ్ళకు ఫోకస్ పెంచడానికి బేసిక్ డ్రాయింగ్స్, ఎక్సర్సైజెస్, సింపుల్ ల్యాండ్స్కేప్ ఎక్సర్సైజెస్, అడ్వాన్స్ షేడింగ్, టోటల్ ఈ కోర్సులలో అన్నీ నేర్చుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే పిల్లలకు జస్ట్ ఫౌండేషన్ కోసం అక్షరాభ్యాస్ అని నల్లమల్లారెడ్డి పబ్లికేషన్స్ వాళ్ళది అక్షరాభ్యాస్ పిల్లల వాళ్ళకి సంబంధించింది. టోటల్లీ హ్యాండ్ రైటింగ్ గురించి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అస్సామీ, మలయాళం, పంజాబీ, తమిళ్, బాంగ్లా అన్ని భాషలలో చిన్నపిల్లలకు నేర్పించడానికి బుక్స్ ఉన్నాయి. ఇక్కడ బాలు పబ్లికేషన్స్ అని చెప్పేసి అడ్వకేట్ చౌహాన్ గారు రాసిన మొత్తం లాయర్ లీగల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వాళ్ళ బుక్స్ అనమాట. సో ఏం సంగతి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న లీగల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది చిన్న బుక్ ఇది. చూద్దాం. అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ గారు అంట. తెలుగు, ఇంగ్లీష్. మొత్తం ఈ బుక్లో మొత్తం డీటెయిల్గా ఉన్నట్టున్నాయి. వారసత్వాలకు సంబంధించిన, ఆస్తికి సంబంధించిన వివాహాలు, మొత్తం లీగల్ పరిష్కారాలు ఏంటి సంగతి. ఫోన్ నెంబరు 9441335292. ఇది వచ్చి ఫోన్ నెంబర్ అండి. మీరు ఫోన్ చేసి బుక్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. కాల్ చేస్తే పోస్టులో చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడే కొనుక్కున్నారు సార్ కూడా. సో సార్ ఇది మీకు ఎలా మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి, ఎందుకు కొనుక్కున్నారు ఏంటి? ఓకే, దాని డీటెయిల్స్ తెలుసుకుందాం అని తీసుకున్నారు అంతేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా బాలు పబ్లికేషన్స్ వాళ్ళది అడ్వకేట్ చౌహాన్ గారు రాసిన పుస్తకం అది. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది.
నెక్స్ట్ ఇంకా చాలా యూస్ఫుల్ బుక్స్ ఉన్నాయండి. చాలా విశాలాంధ్ర వాళ్ళది, ఇది విజయవాడ విశాలాంధ్ర వాళ్ళది బుక్ స్టాల్. ఇది ప్రత్యేకంగా ఈ బుక్స్ ఎగ్జిబిషన్ గురించి 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి స్టాల్ నెంబర్ 116, 117, 118, 119 నాలుగు స్టాల్ కలిపి ఒకటే పెట్టారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది జై భీమ్ బుక్ హౌస్ 176 స్టాల్ నెంబర్. ఇది చాలా బాగుంది. సిఎస్టీకి సంబంధించిన బుక్స్ అనుకుంటాను. అంబేద్కర్ గారు రాసింది. రాజ్యాంగం అంబేద్కర్ ఫస్ట్ స్టార్టింగ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టారు. 3D పిక్చర్ ఇది. ఆయన చేసిన ప్రసంగాలు, అంబేద్కర్ చేసిన ప్రసంగాలు మొత్తం ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో అలాగే జ్యోతిరావు గారి పులే బుక్స్, షుగవీరా బుక్స్, ఇంగ్లీష్లో బయోగ్రఫీ, అంబేద్కర్ బయోగ్రఫీ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ బుక్ ఫేర్ సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ బుక్ ఫేర్ని. సో మీకు ఫుల్ డీటెయిల్స్, నాకు తెలిసిన విషయాలు అన్నీ మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి బుక్స్ కావాలంటే మీకు డీటెయిల్స్ ఇచ్చాను కదా, కొంతమంది స్టాల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చారు. సో ఆ ఫోన్ నెంబర్స్ మీకు మెన్షన్ చేశాను. మీకు ఇలాంటి బుక్స్ కావాలంటే మీరు వాళ్ళని కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట.